రైతులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా మోసం చేశాడని, నేడు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కరపత్రాలను మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాగా కంచుస్తంభం శ్రీనివాసును పొన్నాడ గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ రైతు విభాగం అధ్యక్షుడిగా నియమించిన నేపథ్యంలో వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ ఎమ్మెల్యే వర్మను కంచుస్తంభం శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బొజ్జ సతీష్, తెలుగుదేశం పార్టీ నాయకులు సకుమల్ల గంగాధర్, దేవరపల్లి రామారావు, సోము సత్యబాబు, బర్ల అప్పారావు, అనిశెట్టి సత్యానందరెడ్డి, పిల్లి చిన్న, కోరుప్రోలు శ్రీను, సురవరపు సుబ్బారావు, గాది రాజబాబు, అడ్డూరి శ్రీను, కోళ్ల బంగారుబాబు, మట్టా గణేష్, నూతాటి ప్రకాష్, పొన్నాడ గంగాభవాని, కరుణాసుల రాజా, బోనం వెంకటేశ్వరరావు, గణేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మీకోసం కార్యక్రమం ఎంచేతంటే గర్వంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో కూటమి ఏదైతే నిర్ణయించిందో అందులో ఒకటి అన్నదాత సుఖీభవ. 20,000 రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ప్రకటించడం జరిగింది. 14,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లు ఇప్పటి వరకు వేయడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 46,85,000 మందికి ఇంటూ 14,000 అంటే దగ్గర 6,600 కోట్ల రూపాయలు సుమారు రైతన్న ఖాతాల్లో పడడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వేయడం జరిగింది. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రైతులను ఏ విధంగా మోసం చేశాడంటే 13,500 రూపాయలు ఇస్తున్నాను నేను అన్నాడు. అందులో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి, 6,000 తీసేగా 7,500 మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు 14,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు రెట్టింపు డబ్బు. అంటే రైతు పక్షపాత ఎవరంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేయవలసిన అవసరం ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఉచిత విద్యుత్కి 10,000 కోట్లు రైతులకి కేటాయించడం జరిగింది. ఇదే కాకుండా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే రైతు ఒడ్డున పడాలన్నా 10 రూపాయలు సంపాదించినా దానికి కావాల్సింది ఏంటంటే నీరు. అది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దారుణంగా నీటి వ్యవస్థ కానీ ప్రాజెక్టులు కానీ అన్ని పెండింగ్ పెట్టడం జరిగింది. ఇవాళ గర్వంగా చెప్తున్నాం, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పోలవరం పరుగులెడతా ఉంది. పోలవరం పరుగులెడతా ఉంది. ఎక్కడైతే నడ్డి విరిసేసి జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టును వదిలేశాడో అటువంటి పోలవరం ఉరుకుల మీద ఉంది. సంవత్సరాల్లో ఈ రాష్ట్ర రైతాంగానికి 2 పంటలకి అప్ టు శ్రీకాకుళం వరకు సస్యశ్యామలంగా నీరిచ్చి పరిస్థితుల్లో పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు పరిగెట్టిస్తున్నారు. వేళ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం, మీరు రైతుల కోసం ఏదైనా నీటిపారుదల ప్రాజెక్ట్ చేశారా? ఎక్కడా లేదు. రూపాయి ఇచ్చారా? ఎక్కడా లేదు. వేళ పోలవరం చేసింది చంద్రబాబు నాయుడు, పట్టిసీమ చేసింది చంద్రబాబు నాయుడు, పురుషోత్తపట్నం చేసింది చంద్రబాబు నాయుడు. అంటే రైతు పక్షపాతి చంద్రబాబు అనడానికి ఈ ప్రాజెక్టుల నిదర్శనం అని మేము తెలియజేస్తా ఉన్నాం. వేళ చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఇవాళ ప్రజాప్రతినిధులని డోర్ టు డోర్ వెళ్ళమన్నారంటే మేము వెంటున్నాం. మీకేం కావాలి ఈ ప్రభుత్వాన్ని అడగండి, ఈ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు అడగకుండానే మేము ఇవన్నీ చేస్తా ఉన్నాం. పిఠాపురం నియోజకవర్గాన్ని తీసుకుంటే 2 పంటలకి జగన్మోహన్ రెడ్డి ఆపేసిన పురుషోత్తపట్నాన్ని స్టార్ట్ చేశారు. 2 పంటలు సస్యశ్యామలంగా పండుతా ఉన్నాయి. అలాగే ఈ జిల్లాలో చూసుకుంటే చాగల్నాడు ఇచ్చారు, అదేవిధంగా పురుషోత్తపట్నం ఇచ్చారు, పుష్కర ఎత్తిపోతల పథకం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా, నువ్వు ఏదైనా ఈ జిల్లాకు కానీ 1 రూపాయి చేసావు, ఈ రాష్ట్రానికి కానీ ఇరిగేషన్లో ఎక్కడా లేదు. పేరుకి ప్రకటించడం, డబ్బులు ఇవ్వకపోవడం, ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. వేళ ధాన్యం కొనుగోలు ఇదివరకు జగన్ పరిపాలనలో బేరీగా చెప్తున్నాం మీకు, ధాన్యం అమ్ముతా రైతుకి మొదటి పంట అమ్మితే 2వ పంటలో ధాన్యం డబ్బులు వచ్చి, ఈవేళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు పరిపాలనలో ధాన్యం ఈవేళ అమ్మితే 15 రోజుల్లోపు డబ్బు రైతు ఖాతాలో పడే పరిస్థితి, గిట్టుబాటు ధర ఇచ్చి పరిస్థితి. ఈ విధంగా చంద్రబాబు పరిపాలన జరుగుతూ ఉంది. రైతు పక్షపాత ఎవరంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.